వైఎస్ఆర్సీపీ కార్యకర్త సాల్మన్ మృతదేహం పిన్నెల్లికి చేరుకుంది. సాల్మన్ మృతదేహంతో పాటు పిన్నెల్లి చేరుకున్న వైఎస్ఆర్సీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, గౌతమ్ రెడ్డి, మురళీధర్ రెడ్డి సాల్మన్ కు నివాళులు అర్పించడానికి భారీ స్థాయిలో తరలివచ్చారు వైఎస్ఆర్సీపీ నేతలు. మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి సాల్మన్ అంత్యక్రియలు. పిన్నెల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఏంటి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? పిన్నెల్లి వద్ద సాల్మన్ అంత్యక్రియలకు కూడా వైఎస్ఆర్సీపీ నేతలను అనుమతించట్లేదు అని తెలుస్తుంది. ఏంటి అక్కడ వాతావరణం? పూర్తిగా పిన్నెల్లిలోని సాల్మన్ నివాసం వద్ద పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. భారీ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సాల్మన్ కు నివాళులు అర్పిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దాదాపు వందలాది కుటుంబాలు ఈ గ్రామాన్ని విడిచి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వానికి ఎప్పుడైతే ఫలితాలకు అనుకూలంగా వచ్చాయో అప్పుడే తెలుగుదేశం నాయకులు ఖచ్చితంగా ఈ గ్రామాన్ని వదిలి వెళ్లిపోవాలని కూడా హుకుం జారీ చేశారు. దాడులు చేశారు. దాడులు చేయడంతో దాడుల్లో చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు గాయపడ్డారు. దీంతో పొట్ట చేత పట్టుకుని ఉన్న పొలాలు బీళ్లు పెట్టి పూర్తిగా ఇంటికి తాళాలు వేసి వందలాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలు ఈ గ్రామాన్ని విడిచి వెళ్లిపోయాయి. వాళ్ళంతా పక్కనే ఉన్న నల్గొండ జిల్లా, అలానే హైదరాబాద్, గుంటూరు, నర్సరావుపేటలో ఉంటూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో సాల్మన్ కూడా తెలుగుదేశం నాయకుల బెదిరింపులకు, వేధింపులకు తట్టుకోలేక పక్కనే ఉన్న బ్రాహ్మణపల్లి వెళ్లారు. అక్కడే నివాసం ఉంటున్నాడు. పొలం తీసుకుని కౌలు సాగు చేస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో 2 నెలల క్రితం సాల్మన్ భార్య పిన్నెల్లి వచ్చేశారు. సాల్మన్ మినహా మిగిలిన కుటుంబ సభ్యులంతా పిన్నెల్లి వచ్చేశారు. అయితే భార్యకు అనారోగ్యంగా ఉండటంతో సాల్మన్ ఈ నెల 10వ తేదీన ఆమె చూడడానికి ఇదే గ్రామం వచ్చారు. గ్రామం వచ్చిన తర్వాత కొంతమంది తెలుగుదేశం నాయకులు సాల్మన్ గ్రామంలోకి వచ్చాడని తెలుసుకుని ఒక్కసారిగా ఆయన పైన దాడి చేయడం జరిగింది. మా ప్రభుత్వం అధికారంలోకి ఉన్నప్పుడు నువ్వు ఎలా వస్తావు? మా ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు ఈ గ్రామం విడిచి వెళ్లిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ రావడానికి వీల్లేదంటూ ఒక్కసారిగా పెద్ద రాడ్డు తీసుకుని తలపైన కొట్టడం జరిగింది. దీంతో సాల్మన్ అక్కడే పడిపోవడం జరిగింది. పూర్తిగా కోమాలోకి కూడా వెళ్ళిపోయారు. వెంటనే స్థానికులు సాల్మన్ తీసుకుని నర్సరావుపేటలోని హాస్పిటల్కి వెళ్లారు. అక్కడి నుంచి గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పూర్తిగా సాల్మన్ కోమాలోకి వెళ్లిపోయిన పరిస్థితి. తెలుగుదేశం నాయకులు సాల్మన్ పైన దాడి చేసి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్లి సాల్మన్ తనపైన దాడి చేశారంటూ ఒక తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కోమాలోకి వెళ్లిపోయిన సాల్మన్ పైన కూడా ఈ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే 3 రోజుల పాటు చికిత్స పొందుతూ నిన్న ఉదయం సాల్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సాల్మన్ మృతి చెందారు. అయితే సాల్మన్ కి తుది నివాళులు అర్పించడానికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, నాయకులు, అలానే సాల్మన్ కుటుంబ సభ్యులు ఈరోజు బయలుదేరారు. పిన్నెల్లి గ్రామం వస్తూ ఉండగా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఎవరిని లోపలికి వెళ్లే ప్రసక్తే లేదు, ఎవరిని లోపలికి వెళ్లనివ్వని కూడా చెప్పడం జరిగింది. దీంతో పూర్తిగా అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డితో పాటు గౌతమ్ రెడ్డి ఖచ్చితంగా అంత్యక్రియలు కూడా చేసుకోనేవని ఈ ప్రభుత్వం ఏం ప్రభుత్వం? ఒక దళితుడిని అత్యంత దారుణంగా హత్య చేశారు. హత్య చేసిన తర్వాత గ్రామంలోకి అంత్యక్రియలు కూడా చేసుకోవడానికి ఎలవ్ చేయట్లేదంటే చాలా దారుణం. ఖచ్చితంగా అందరినీ వదిలితేనే ఇక్కడి నుంచి మేము వెళ్తామంటూ ధర్నా చేయడం జరిగింది. దాంతో పూర్తిగా పోలీసులు దాదాపు గంట పాటు పోలీసులకు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికు వాదోపవాదాలు జరిగినాయి. రోడ్డు పైన బైఠాయించారు. దాంతో తర్వాత పోలీసులు పిన్నెల్లి గ్రామంలోకి అనుమతించారు. మనం చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున చివరి చూపు చూడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యుడిని తెలుగుదేశం నాయకులు అత్యంత దారుణంగా హతమార్చడంతో సాల్మన్ కు నివాళులు అర్పించడానికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ తరలి వచ్చారు. ఖచ్చితంగా ఈ ఊరు వదిలి వెళ్లిపోయిన వ్యక్తి దాదాపు 18 నెలల క్రితం ఈ ఊరికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ వెళ్లిపోయిన వారు కూడా ఈ రోజు వచ్చి సాల్మన్ కు నివాళులు అర్పిస్తూ ఉన్నారు. గ్రామంలో పూర్తిగా అరాచక రాజ్యం వెళ్తుంది. మేము తాళాలు వేసుకుని వెళ్లిపోతే మా ఇళ్లపై దాడులు చేశారు, తాళాల పాటు కొట్టారు,
ఉన్న సామాన్లు పగలగొట్టారు. కొంతమంది నివాసాలు ఏవైతే ఇళ్ళు అయితే ప్రొక్లైనర్తో కూడా ధ్వంసం చేయడం కూడా జరిగింది. పూర్తిగా ఆ వివరాలన్నీ కాసు మహేష్ రెడ్డికి చెప్తూ ఉన్నారు. అయితే మరికొద్దిసేపట్లో పూర్తిగా సాల్మన్ కు సంబంధించిన అంత్యక్రియలు కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు సాల్మన్ కు నివాళులు అర్పించడానికి వచ్చారు. అలానే కాసు మహేష్ రెడ్డి, గౌతమ్ రెడ్డి కూడా వచ్చారు. ఖచ్చితంగా అత్యంత దారుణంగా హతమార్చిన సాల్మన్ కు న్యాయం చేయాలి. పోలీసులు కోమాలోకి వెళ్లిపోయిన సాల్మన్ పైనే కేసు నమోదు చేశారంటే పరిస్థితి చాలా దారుణంగా ఉందని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సాల్మన్ కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు. ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. ఖచ్చితంగా పార్టీ అండగా ఉంటుందని కూడా భరోసా ఇవ్వటం జరిగింది. పూర్తిగా పార్టీ అండగా ఉంటుంది భరోసా ఇచ్చారు. ఖచ్చితంగా ఏదైతే కొంత ఆర్థిక సహాయం కూడా అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రాగానే ఖచ్చితంగా సాల్మన్ హత్య పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని కూడా హామీ ఇచ్చారు. పూర్తిగా సాల్మన్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా కల్పించారు సాల్మన్ కుటుంబ సభ్యులకి. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ అశోక్.